మీరు పిల్లలే మాకు బచ్చే హై ఆప్నే. అంటే కొంత నిరాశ నిస్పృహలతో ఉన్న మాలాంటి వాళ్లకు మీరు ఇచ్చిన స్ఫూర్తి చాలా ముఖ్యం. అండ్ ఇది జంతర్ మంతరే కాదు, మీరు అన్నట్టుగా స్వప్నన స్వాతి చెప్పినట్టు చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. వీటన్నిటి కలయికనే అక్కడ మనకు అర్థమైంది. అయితే నాకు మంచిగా అనిపించింది ఏంటంటే 3 దశాబ్దాలుగా పిల్లలతో పనిచేస్తున్నాం ఎడ్యుకేషన్. ఇప్పుడు గ్రామానికి దాకింది అది. పిల్లలు రోజు మీడియాలో వస్తూనే ఉంది, టాయిలెట్ లేదు, కాంపౌండ్ వాల్ లేదు, టీచర్స్ లేరు. ఇవన్నీ కూడా రాజుకు బట్టలు లేవు అని చెప్పడానికి ధైర్యం చేసిండ్రు మీరు. అది మీరు చేసిందల్లా మేము చెప్తూనే ఉన్నాం, రాస్తూనే ఉన్నాం, వ్యాసాలు రాస్తున్నాం, అందరూ రాస్తున్నాం. కానీ మొద్దు బారిపోయిన వ్యవస్థలో గుండు సూది వచ్చినట్టు అనిపించింది, నాకు మంచిగా అనిపించింది. సో ఇది ఇంకొకటి ఏంటంటే 2 ప్రపంచాలు ఉన్నాయి. ఒకటి ఇన్స్టిట్యూషనల్, మిత్రుడు చెప్పినట్టుగా ఓయూ నుంచి ఇన్స్టిట్యూషన్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, బయట ఎక్కువ ఉన్నారు యూత్. వీళ్ళ సమస్యలు వేరే. హైదరాబాదే చూసుకుంటే 1,30,00,000 మంది జనాభా ఇక్కడ. ఇందులో దాదాపుగా 80% మంది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు. అండ్ ఇంకొకటి జంజీ అంతా కూడా మెజారిటీ మొదటి తరం పడికొచ్చిన యూత్గా అనిపించింది నాకు. అది కూడా చాలా, అంటే అంత ఇష్యూస్ బయటికి రావు. లేకపోతే 2వ తరమో 3వ తరమో కాలేజీకి పోయిన వాళ్ళ నుంచి కన్నా ఈ మొదటి తరం ఏదైతే ఆస్పిరేషన్గా బయటకు వచ్చి ఉన్నారో అది చాలా. అందుకోసమే ఈ సున్నితమైన విషయాలు మీ అందరూ చెప్తున్నారు. నాకు అనిపించింది ఏంటంటే వేరే సమావేశాలలో పోతే జార్జ్ బుష్ వాడు ట్రంప్ గింపు గురించి మాట్లాడతారు, కానీ అసలు విషయం మాట్లాడతారు. సో ఇట్స్ నైస్. ఏంటంటే దుఃఖాలను మాట్లాడుతున్నారు, అది చాలా ముఖ్యం. అండ్ ఎప్పుడు కూడా యూతే మాట్లాడతారు, అది చాలా ముఖ్యము. కానీ దాన్ని గమనించింది ఈ సమాజం అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు యూత్ ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు. యాక్చువల్లీ సార్, ఒక ఊర్లో ఒక పోలీస్ వాళ్ళు ఒక కరపత్రం వేసారు, ఇక్కడ శాండ్ మాఫియా ఉంటే మాకు అప్పచెప్పండి అని. సో ముఖ్యంగా వెంటనే రియాక్ట్ అయ్యేటోళ్ళు ఎవరంటే యూతే అవుతారు సార్. సో యూత్ ఏం చేశారు, పట్టుకున్నారు లారీలను. పోలీసు వాళ్ళు వచ్చి యూత్ మీద కేసులు పెట్టారు. సో వీళ్ళు కన్ఫ్యూజ్, అరే మమ్మల్ని కదా మీరు పాంఫ్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసిండ్రు, మేము ముందుకు వచ్చినాము అంటే మేము ఏదో ఇచ్చినాం కానీ మీరు నిజంగా అవుతుందని మేము అనుకోలేదు. సో అట్లా యంగ్ పీపుల్ను తక్కువ అంచనా వేయొద్దు అనేది నాకు అనిపిస్తుంది. అండ్ ఫ్యూచర్ గురించి ఆలోచించడం అనేది చాలా బాగుంది. అండ్ విద్యా వైద్యం, బ్రదర్ నే కహా, और గవర్నమెంట్ స్కూల్స్, పబ్లిక్ ఎడ్యుకేషన్ ఉండాలనేది చాలా ముఖ్యం ఇప్పుడున్న పరిస్థితులలో. ఐ థింక్ నేను వినడానికి వచ్చినా, చెప్పడానికి రాలేదు. మగర్ స్కూల్ ఠీక్ కరో బహుత్ అచ్చా హై, స్కూల్ ఠీక్ కరో తెలంగాణలో కూడా రావాలి. నిన్ననే ఒక 20,000 మంది తెలంగాణలో పిల్లలు పోస్ట్ కార్డ్స్ వేశారు. ఇక్కడ అవుతుంది యుద్ధం జంతర్ మంతర్ నుంచి అందుకున్నారు పిల్లలు. సైలెంట్ రెవల్యూషన్ హోరా హై. 20,000 పోస్ట్ కార్డ్స్ చీఫ్ జస్టిస్కి రాశారు. దాదాపు ఒక 100-200 స్కూల్స్లో మాకు టాయిలెట్ లేదు. ఒక అమ్మాయి ఏం రాసిందంటే టాయిలెట్ లేదని రాయలే, మమ్మల్ని అవమానపరుస్తున్న ప్రభుత్వము, దీంట్లో జోక్యం చేసుకోండి అని. టాయిలెట్ లేదని రాయలేదు ఆమె. ఇట్స్ అన్ ఇన్సల్ట్, ఇంజస్టిస్ అయింది అని. సో ఇట్లా పిల్లలు చాలా ముందుకు వెళ్తున్నారు. దీనికి మేము చేసేది ఏముంటుంది, మేము ఇప్పుడు ఈ ఏజ్లో చేసేది ఏం లేదు. శబాష్ అంటాము, రండి మీరు కూడా యుద్ధానికి రండి అంటే అప్పుడప్పుడు కుయ్య అంటాం, కానీ యుద్ధం మీరు చేయాలి. అండ్ ఇది సాధ్యమే, డెమోక్రసీలో ఇది సాధ్యమే అనేది రుజువైంది. అంత కఠినం కాలే ఇంకా మన ఇంకా ఆ స్థితికి రాలే మనము. సో ఆ స్పేసెస్ ఉన్నాయి కాబట్టి ఆ స్పేస్లో మనము ఫైట్ చేస్తున్నాం. మీకు చాలా బాగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వాలు ఇప్పుడు మిలిటరీతోని ఏమీ యుద్ధాలు చేయవు మన మీద, ఐడియాలజికల్గా చాలా యుద్ధం చేస్తుంటుంది, ఐడియాలజికల్గా మనల్ని కంట్రోల్ చేస్తుంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది మనము. అంటే పోలీసు వాడు కొడితే అప్పుడు పాట్నాలో మారో సాబ్ లాఠీ నైలా వ్యవస్థ నయ్యే క్యా, ఏంటది టియర్ గ్యాస్గా వ్యవస్థ నయ్యే క్యా, అది కనపడుతుంటుంది. కానీ
ఆ వ్యవస్థలు వేరే రకంగా ఇళ్ళల్లోకి చేరుతున్నాయి. అది ఒక డేంజర్ ఉంది మనకు. అంటే ఏహ్య భావాన్ని, హేట్రెడ్ను అవన్నిటిని త్యజించి ఒక యూనిటీ కావడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బాగా అనిపించింది. దాన్ని తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందో ఏమో. మన మీద ఐడియాలజికల్ వార్ఫేర్ జరుగుతున్న క్రమాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా డేంజర్. అది దే విల్ విన్, దట్ ఇస్ వాట్. మన అంకుల్స్ మేమంతా అయిపోయింది, మేము కాంప్రమైజ్ అయ్యే దశలో చేరినాం. అది కాబట్టి ఈ దీన్ని మీరు మాకు చెప్పాలి, రాంగ్, మీరు చేస్తున్నది రాంగ్ అని చెప్తూనే ఉండాలి, ఏ వేలు ఎత్తుతూనే ఉండాలి. అది మాకు నచ్చుతుంది, మాలాంటి వాళ్ళకైతే నచ్చుతుంది. కోపాలు రావు మాకు. కోపం వచ్చినా మీరేమనుకోకండి, కోపాలు వచ్చినా మీరు నవ్వుతూ మమ్మల్ని, మీరు మొన్న చేసినట్టే స్మైలింగ్తోని ఈ సొసైటీని మార్చాల్సిన అవసరం ఉంది. అండ్ 2 దేశాలు ఉన్నాయి, 2 ప్రభుత్వాలు ఉన్నాయి, 2 ప్రపంచాలు ఉన్నాయి. ఇంకో ప్రపంచాన్ని చూసే దశ నేను అనుకుంటాను జంజీ ఉద్యమం, ఇంకో దేశాన్ని, ఇంకో ప్రపంచాన్ని. సో ఐ థింక్ దట్స్ ఎ వెరీ నైస్. అండ్ స్పెషల్లీ ఇటువంటి మీటింగ్ పెట్టడం చాలా బాగుంది. ఇంకా కంటిన్యూ చేద్దాం సార్ ఇట్లాంటి. తప్పకుండా సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు స్కూల్స్లో టాయిలెట్స్ లేకపోవడం సమస్య, మీ ప్రాంతాల్లో కూడా అట్లాంటి సమస్యలు ఉంటాయి. స్కూల్స్ విజిట్ చేయండి. స్కూల్స్లో కాంపౌండ్ లేకపోయినా, టాయిలెట్ లేకపోయినా ప్రశ్నించండి. ఇదివరకు హెచ్ఎంటీలో ఉన్నప్పుడు అరుణ గారు స్కూల్స్లో టాయిలెట్ లేకపోవడం కొన్ని నెలల పాటు చేశారు ఉద్యమంగా. ప్రతి స్కూల్కి పోవటం, టాయిలెట్ ఉన్నదే కనుక్కోవటం, అక్కడ పిల్లలతో మాట్లాడటం, టీచర్స్తో మాట్లాడటం, ఒక ప్రోగ్రామ్ చేయటం, అట్లా ప్రోగ్రామ్ చేశారు. మీరు కూడా మీ ప్రాంతంలో ఉన్న స్కూల్కి వెళ్ళి టాయిలెట్ ఉన్నటువంటి ముఖ్యంగా అది చాలా ప్రధానమైన సమస్య.